ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకొక పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను. ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్కి రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు నేను అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అన్నాను. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, మనం పండించిన లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఈరోజు మన వాళ్ళు చేశారు. చాలా సంతోషం. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే, ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మరిగా కోకో,
ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాను చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని, వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే దీని మీద పెద్ద ఎత్తున నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. నీళ్లుంటే రాయలసీమ ఒక ఉదాహరణ ఏ విధంగా మారిందో. అదే సందర్భంగా ఈ ప్రాజెక్టులన్నీ మీరే చూశారు. ఇక్కడ ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్నినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నూజివీడు భవిష్యత్తే మారిపోతుంది. తప్పకుండా కొన్ని లీగల్ ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ అధిగమిస్తున్నాం. తొందరలోనే ప్రారంభించి ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.